గాయస్ 2025 ఐపీఎల్కి అన్సోల్డ్ అయిన పెద్ద పెద్ద ప్లేయర్స్ ఒకప్పుడు వీళ్ళు టీంలకు కెప్టెన్గా ఉన్నారు. మరికొంతమందిని అయితే చాలా టీంలు వీళ్ళని ముందే రీటైన్ చేసుకునేవాళ్ళు. మరికొంతమందికి ఐపీఎల్లో కెప్టెన్సీ చేస్తూ ప్లేయర్స్కు తీసుకెళ్లిన అనుభవం ఉంది. ఇంకా ఫైనల్లో కప్పు గెలిపించిన అనుభవం కూడా ఉంది. ఎంత మంచి మంచి ప్లేయర్స్ కూడా ఈసారి 2025 ఐపీఎల్ మెగాక్షన్లో అన్సోల్డ్గా మిగిలిపోయారు. గాయస్ ఈ వీడియోలో 2025 ఐపీఎల్కి అన్సోల్డ్ అయిన టాప్ 10 ప్లేయర్స్ ఎవరన్నది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. ఇలా మన ఛానల్లో డైలీ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే అంతేకాకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో న్యూస్ ఏంటంటే ఈ ప్లేయర్స్ని కొనడానికి ఇంకో ఛాన్స్ ఉంటుంది కానీ ఏ ప్లేయర్స్కి ఉంటుంది అన్నది వీడియో లాస్ట్లో చూద్దాం. నెంబర్ 1 డేవిడ్ వార్నర్. ఇతనికి ఐపీఎల్లో చాలా అనుభవం ఉంది. ఎస్ఆర్హెచ్కి ఢిల్లీకి గతంలో కెప్టెన్సీ కూడా చేశాడు. ఇంకా ఎస్ఆర్హెచ్కి ట్రోఫీ కూడా అందించాడు. ఎంత మంచి ప్లేయరు 2025 ఐపీఎల్కి అన్సోల్డ్గా మిగిలాడు. ఇంకా నెంబర్ 2 పృథ్వీ షా. ఈ ఇండియన్ యంగ్స్టరు ఈసారి యాక్షన్లో అన్సోల్డ్గా మిగిలాడు. గతంలో ఇతని గురించి ఎన్నో రకాలుగా చెప్పుకున్నారు. కొంతమంది సేవాగ్ అన్నారు, ఇండియా టీంకి నెక్స్ట్ ఇతనే ఓపెనర్ అన్నారు. కానీ ఇతను ప్రజెంట్ సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. డొమెస్టిక్లో ముంబై తరఫున ఇతన్ని సెలెక్ట్ కూడా చేయలేదు. కానీ ఐపీఎల్లో ఏదో ఒక టీం తీసుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే మనోడికి కంబ్యాక్ ఇచ్చే సత్తా ఉంది. ఇంకా నెంబర్ 3 శ్రీకర్ భరత్ కూడా ఈసారి యాక్షన్లో అన్సోల్డ్గా మిగిలాడు. ఏ టీం కూడా ఇతను కొనడానికి ముందుకు రాలేదు. వికెట్ కీపింగ్తో పాటు మిడిల్ ఆర్డర్లో ఆడగలడు. ఇంకా అలాగే ఫినిషింగ్ రోల్లో కూడా ఆడగలడు. ఇంత మంచి ప్లేయర్ కూడా ఈసారి యాక్షన్లో అన్సోల్డ్గా మిగిలాడు. నెంబర్ 4 నవీన్ ఉల్ హక్. ఇతను ప్రజెంట్ T20లో సూపర్గా బౌలింగ్ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ లక్నోకి కూడా సూపర్గా బౌలింగ్ చేశాడు. అయితే ఇంత మంచి ప్లేయర్ ఈసారి యాక్షన్లో అన్సోల్డ్గా మిగిలాడు. ఏ టీము కూడా ఇతను కొనడానికి ముందుకు రాలేదు. నెంబర్ 5 బ్రేవిస్. ఇంకా అలాగే జూనియర్ ఏబిడి అని కూడా పిలుస్తారు. అయితే ఈ ప్లేయర్ ఈసారి యాక్షన్లో అన్సోల్డ్గా మిగిలాడు. లాస్ట్ ఇయర్ ఇతని ఫామ్ అంత మంచిగా లేదు. ఇంకా అలాగే ప్రజెంట్ ఫామ్ కూడా బాగోలేదు. మేబీ అందుకేనేమో అన్సోల్డ్ అయి ఉంటాడు. నెంబర్ 6 డైరెల్ మిచెల్. లాస్ట్ ఇయర్ మిచెల్ యాక్షన్లో 14 కోట్లకి సిఎస్కేకి ఆడాడు. కానీ ఈసారి మెగా యాక్షన్లో ఏ టీం కూడా ఇతను కొనడానికి ముందుకు రాలేదు. లాస్ట్ ఇయర్ సిఎస్కే తరఫున పర్లేదనిపించాడు. అయినప్పటికీ ఇతను ఈసారి అన్సోల్డ్గా మిగిలాడు. నెంబర్ 7 కేన్ విలియమ్సన్. కేన్ మామ కూడా ఈసారి యాక్షన్లో అన్సోల్డ్గా మిగిలాడు. లాస్ట్ 2 సంవత్సరాలుగా ఇతని ఫామ్ అంత మంచిగా లేదు. అందుకే అనుకుంటా అన్సోల్డ్గా మిగిలాడు. నెంబర్ 8 స్టీవ్ స్మిత్. T20లో రీసెంట్గా మంచిగా ఆడుతున్నాడు. యూఎస్ఏ లీగ్లో కూడా తన కెప్టెన్సీలో టీంని ఛాంపియన్గా నిలబెట్టాడు. అయినప్పటికీ ఈసారి స్టీవ్ స్మిత్ అన్సోల్డ్గా మిగిలాడు. ఏ టీము కూడా ఇతను కొనడానికి ముందుకు రాలేదు. ఇంకా నెంబర్ 9 నవదీప్ సైని. ఇతను మంచి స్పీడ్ బౌలర్. గతంలో ఆర్సీబీకి ఇంకా ఆర్ఆర్కి ఆడాడు. కానీ రీసెంట్గా ఇతని ఫామ్ అయితే అంత మంచిగా లేదు. అందుకే అనుకుంటా ఈసారి యాక్షన్లో అన్సోల్డ్గా మిగిలాడు. నెంబర్ 10 మయాంక్ అగర్వాల్. ఇతని గురించి మీకు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. గతంలో పంజాబ్కి కెప్టెన్సీ చేశాడు. ఇండియా టీంకి ఓపెనింగ్ బ్యాటర్గా ఆడిన అనుభవం కూడా ఉంది. ఎంత మంచి ప్లేయర్ కూడా ఈసారి యాక్షన్లో అన్సోల్డ్గా మిగిలాడు. ఏ టీము కూడా ఇతన్ని కొనలేదు. 2025 ఐపీఎల్ మెగా యాక్షన్కి అన్సోల్డ్ అయిన టాప్ 10 ప్లేయర్స్ అయితే వీళ్ళు కాకుండా అన్సోల్డ్ అయిన ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. శార్దుల్ ఠాకూర్, నబీ, ముజీబ్, ముస్తఫిజుర్ రహమాన్ ఇలా చాలా మంది ప్లేయర్స్ అయితే ఈసారి అన్సోల్డ్గా మిగిలారు. మరి ప్లేయర్స్ని మళ్ళీ తిరిగి టీంలు తీసుకుంటారా అంటే తీసుకుంటారనే చెప్పాలి. ఎలా అంటే ప్రజెంట్ ఉన్న టీంల స్క్వాడ్స్లో ఏ ప్లేయర్ అయినా ఇంజూరీ అయితే ఆ ప్లేయర్కి రీప్లేస్మెంట్గా ఈ ప్లేయర్స్ని తీసుకుంటారు. అది కూడా ఆక్షన్కి వాళ్ళ నేమ్స్ని రిజిస్టర్ చేసుకున్న ప్లేయర్స్నే ఇలా ఇంజూరీ అయిన ప్లేయర్స్కి రీప్లేస్మెంట్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంజూరీస్ అనేది చాలా సహజం. మేబీ అన్సోల్డ్ అయిన ప్లేయర్స్లో చాలామంది తిరిగి ఐపీఎల్కి రావచ్చు. గాయస్ ఇది వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.